సో మైకేల్ జాక్సన్ మూవీ చాలా మంచిగా ఉంది. It represented Michael's life really well, and I think it was very accurate. ప్రతి కాలు కదిలినంత కాలం మైకిల్ మనతోనే ఉంటారు. ఇట్స్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. తెలుగులో మన అల్లు అర్జున్ ఎన్టీఆర్ గానీ చేసుంటే ఇంకా బాగా రీచ్ వచ్చింది నాకు అనిపించింది. మైకిల్ మీద కొంతమందికి ఫేక్ ఒపీనియన్స్ ఉంటాయి, అవి మొత్తం చేంజ్ అయిపోతాయి. బాగుంది. అంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. మొత్తం అంతా ఫస్ట్ పార్ట్ చెప్పలా. సో తను ఎలా చేసిపోయాడు అనేది సెకండ్ పార్ట్లో తెలుస్తుంది. సో ఉన్నంతలో చాలా బాగుంది. నాకు ఏమనిపించింది అంటే ఇది తెలుగులో మన అల్లు అర్జున్ ఎన్టీఆర్ కానీ చేసుంటే ఇంకా బాగా రీచ్ వచ్చిందని నాకు అనిపించింది. సో ఆయన కూడా బాగా చేశాడు, పేరు తెలియదు కానీ బాగుంది సినిమా. హాలీవుడ్ సినిమా ఇది. సో మైకిల్ జాక్సన్ అనే వ్యక్తి అసలు అతను పుట్టింది పెరిగింది ఎలా సర్వైవ్ అయ్యాడు, బయోపికే అవన్నీ చూపించారు. సో తను సగమే చూపించారు, ఇంకా నెక్స్ట్ పార్ట్లో మొత్తం అది ఎలా చనిపోయాడు ఏంటి అని చూపిస్తారు. సో ఉన్నంతలో చాలా బాగుంది. రియలిస్టిక్గా ఉంది, చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది సినిమా. సో అదే కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ సినిమా చాలా బాగుంది. చాలా బాగుందండి. యాక్చువల్గా ఇట్స్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. మైకేల్ జాక్సన్ ఫ్యాన్గా నేను వచ్చాను మార్నింగ్ షోని. అందరూ చీరింగ్తో చూడటం అనేది చాలా మంచిగా అనిపించింది. అందరు ఫ్యాన్స్తో చూడటం. అంటే ఏమేమి చూపించారు సార్ మూవీలో అదే మైకేల్ జాక్సన్ ఎమోషనల్ జర్నీ టువర్డ్స్ ఆర్ట్, ఫ్యామిలీలో ఉండే కాన్ఫ్లిక్ట్, వాళ్ళ ఫాదర్కి అతనికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్. మేజర్ హైలైట్స్ అంటే అదే, డ్రామా అయితే అదే. ఫాదరు సన్, ప్యూర్గా చెప్పాలంటే మన తెలుగు సినిమాలోనే ఉంటుంది ఫాదర్ సన్ కాన్ఫ్లిక్ట్. ఇంకా అతను ఆర్టిస్టిక్ జర్నీ, హౌ యూ ఎవాల్వ్ టువర్డ్స్ యాజ్ అన్ వరల్డ్స్ ఫేమస్ ఆర్టిస్ట్ అని ఆ జర్నీని చూపించారు. కాంట్రవర్సీస్ ఏం లేవు, జస్ట్ లైఫ్ ఓన్లీ ఇదే డ్రామా, ఫాదర్ సన్ డ్రామా అంతే. ఇంకా తన ఆర్ట్ని ఎలా చూస్తున్నాడు, ఎలా ఇన్స్పైర్ అయ్యి మ్యూజిక్ చేశాడు, చైల్డ్హుడ్ ఎలా గడిచింది, అంతే. దట్స్ ద హోల్. ఉందని ఇచ్చారండి. ఇట్స్ ఉన్నారు, అందరు ఫ్యాన్సే కదా. ఈరోజు మార్నింగ్ షో, ఫస్ట్ మార్నింగ్ షో. మైకిల్ మీద కొంతమందికి ఫేక్ ఒపీనియన్స్ ఉంటాయి, అవి మొత్తం చేంజ్ అయిపోతాయి. అండ్ మైకిల్ మీద ఖచ్చితంగా లవ్ ఇంకా పెరుగుతుంది. అతని మీద చాలా అంటే చాలా మంది అంటే నార్మల్ నెగిటివ్గా ఆలోచిస్తారు. సో ఈ సినిమా చూసాక అందరికి మీకు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి తెలుసా? తెలుసు. చాలా అది వేస్ట్. అది అప్పటికి ఇప్పటికి మీ ఒపీనియన్ ఏమైనా చేంజ్ అయిందా? మాకు అప్పుడే అన్ని ఫేక్ రూమర్స్. జస్ట్ అది అంతా బట్ ఓన్లీ ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటే బాగుండేది అని అంటున్నారు. లేదు, ఇందులో అయితేనే కొంచెం ఆ వైబ్ ఫీల్ బాగుంటుంది. తెలుగులో చేయొచ్చు కానీ సాంగ్స్ అవి అయితేనే ఇందులో ఇంగ్లీష్లో బాగుంటుంది. మేజర్ హైలైట్స్ అంటే అన్ని హైలైట్సే. మైకేల్ జాక్సన్ కనిపిస్తే చాలు, చాలా బాగుంటుంది. లేదు అట్లేం లేదు. బయోపిక్ ప్రతి ఒక్కటి మనం పర్ఫెక్ట్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఆ విధంగానే నడవాలి, అప్పుడే బాగుంటుంది, అందరికి అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో మ్యూజిక్ వినిపించినంత కాలం, ప్రతి కాలు కదిలినంత కాలం మైకిల్ మనతోనే ఉంటారు. సో ఈ సినిమా స్లో నరేషన్, తొక్కర అంతా పక్కన పెట్టేస్తే ఒక్కటే విషయం ఈ సినిమా చూడడానికి కారణం ఏంటి అంటే, మీరు మైకిల్ అభిమాని అయితే మైకిల్ జాక్సన్ చూడాలనుకుంటే సినిమా చూడండి, అంతే. ఇంకెవరి మాటలు వినొద్దు, జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్, జస్ట్ బీట్ ఇట్. సో మైకేల్ జాక్సన్ మూవీ చాలా మంచిగా ఉంది. అండ్ మేము చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్స్. లైక్ అన్న ఈజ్ వెరీ బిగ్ ఫ్యాన్. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అండ్ మస్ట్ వాచ్. పిల్లలు కూడా రావచ్చు. సెకండ్ పార్ట్ కూడా ఉంది అనుకుంటున్నా. బిట్ ఆఫ్ ఎమోషన్. ఐ మీన్ everyone can whole family, kids and everyone can come. పిల్లలు కూడా తీసుకొని రావచ్చు. నో అఫెన్సివ్ ఇట్లా అడల్టరేటింగ్ ఏం లేదు, చాలా బాగుంది, ఎమోషన్ ఉంది. మోస్ట్ కిడ్స్ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్. చాలా మందికి జాక్సన్ గురించి తెలియని రియల్ స్టోరీ ఉంది. స్ట్రగుల్, లైఫ్ స్టార్ట్, ఎట్లా జర్నీ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది, మస్ట్ వాచ్. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఏమైనా తీసుకొచ్చారా? No. Files No, I mean it's a beautiful movie. Epstein file is a shit thing, but మైకేల్ జాక్సన్ పేరు ఉంది, బట్ I am involved అయి ఉండొచ్చు, పిల్లలు ఉన్నారు, బట్ there's nothing about him. Michael Jackson is always a hero, but there's nothing about Epstein files in it. Beautiful movie with kids రావచ్చు. మాకు ఎక్కడ బోరింగ్ ఏం అనిపించాలి. ఇట్స్ వెరీ ఇట్స్ ఒక ఫ్లోలో వెళ్తుంది, చాలా బాగుంది. It represented Michael's life really well, and I think it was very accurate. Yes, and the way they shot everything and the way they showed it realistically and the feelings and the emotions perfectly captured. What are the major highlights? Major highlights would be how he grew up, all the troubles. The fire incident he went through. All the surgeries he had to get, the way they perfectly captured it, it was really good. Yeah.
about father and son emotions. Yeah, they showed how Michael grew and how he faced his father in the end. And like how the way his father used to torture him. Have they during his mentioned childhood. anything about Epstein files? No. Can we expect about part 2? Yes, definitely. Definitely. మూవీ అయితే చాలా బాగుంది. సో క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది, ఎందుకంటే అది ఇంగ్లీష్ మూవీ కాబట్టి మన తెలుగులో డబ్ చేయలేదు. తెలుగులో డబ్ చేస్తే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు. మూన్ వాక్స్ అండ్ క్రేజీ మూవీ మొత్తం అయితే చాలా అంటే చాలా క్రేజీ ఉంది. అందరు తప్పకుండా ఐమాక్స్ విజిట్ అండి. 4K HDతోనే చాలా అంటే చాలా బాగుంది. యూ కెన్ ఫ్రీ, యూ కెన్ డ్యాన్స్, యూ కెన్ లైక్. మూవీ బాగుంది. మెయిన్గా థియేటర్లో వాచ్ చేసే మూవీ, ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ అని బిగ్ స్క్రీన్లో చూడడం చాలా బాగుంది. ఎందుకంటే మనం ఏవైతే హైలైట్ సాంగ్స్ ఉన్నాయో అవన్నీ బిగ్ స్క్రీన్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మెయిన్గా పర్ఫార్మెన్సెస్ కోసం అయితే చూడాలి అంతే, స్టోరీ వైజ్ అంత కాదు. ఇంగ్లీష్లో చూడాలి, ఎందుకంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్ జాఫర్ జాక్సన్ ఎలా ఉన్నాడంటే మైకేల్ జాక్సన్ వాయిస్తోనే మైకేల్ జాక్సన్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ ఫీల్ తెలుగులో డబ్ చేస్తే రాదు. తన పర్సనల్ లైఫ్లో తన ఇన్సిడెంట్స్ అవి తనకు ఉండొచ్చు, బట్ మనం ఏంటంటే మ్యూజిక్ అండ్ పర్ఫార్మెన్స్ చూసి కదా ఫ్యాన్ అయ్యాం. సో తను సోషల్ వర్క్ కూడా బాగానే చేశాడు. సో ఒక్క పాయింట్ తీసుకొని అంత నెగిటివ్ తీసుకోవడం కరెక్ట్ కాదండి. యా, అంటే ఎక్కువ మైకేల్ జాక్సనే కనిపిస్తాడు, లైక్ జాఫర్ జాక్సనే కనిపిస్తాడు ఎక్కువ ఆన్ స్క్రీన్, అంతా అంతే అతనే ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్స్ అది కూడా అంత హైలైట్ చేయలేదు. సో మెయిన్గా తన స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, తన ఫ్యామిలీలో ఏం ఫేస్ చేశాడు, అది ఎక్కువ హైలైట్ చేశారు. కానీ ప్రతి కళాకారుడు చూడాలి, ప్రతి మనిషి కూడా మూవీ చూడాలి, చూసి ఆదర్శం తీసుకోవాలి. ఫ్యూచర్లో మనం ఏం చేయలేం అనుకుని ప్రతి ఒక్కరు చూస్తాను మాత్రం జీవితం పైకి వస్తాను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు జనరేషన్కి ఆయన గురించి ఎవరికీ తెలియదు. బట్ ఈ సినిమా ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలామంది ఇప్పుడు మాత్రమే ఆయన గురించి తెలుసుకోవాలంటే సినిమా చూస్తే చాలామంది తెలుసుకుంటారు అన్నమాట. తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు పార్ట్ 2 కోసం వస్తే బాగుంటుంది. ఒకళ్ళు వచ్చినట్టయితే ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఏమొచ్చి పెప్సీకి అంబేడ్ ఏదో పెప్సీ గురించి యాడ్స్ చేశారు. తర్వాత సోనీ కంపెనీ గురించి ఏదో ఉన్నట్టు కూడా ఏమన్నా డెత్ కారణాలు ఉన్నట్టు కురుకుని ఉంటాయి. ఒకవేళ పార్ట్ ఒక లేదు అనుకుంటే మాత్రం ఒకవేళ సోనీ కంపెనీ వ్యక్తి వల్ల చనిపోవడం సంథింగ్ ఒకవేళ ఉన్నట్టయితే తీయరు. ఒకవేళ వాళ్ళ ద్వారా ఏ ప్రాబ్లం లేదు మైకేల్ జాక్సన్ అనుకుంటే మాత్రం సో పార్ట్ 2 తీస్తారు అన్నమాట. ఓకే, చాలా చాలా బాగుంది. హైలైట్స్ అంటే అఫ్ కోర్స్ మనకి మైకేల్ జాక్సన్ సార్ అంటే మనకు అందరికీ తెలుసు. సో డాన్సే అండ్ హీస్ ద కింగ్ ఆఫ్ పాప్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే యూ కెన్ చెక్, అంటే నా లాక్ స్క్రీన్ కూడా నేను డ్యాన్స్ ఫీల్డ్కి రావడానికి కూడా రీజన్ మైకేల్ సారే. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. చాలా హ్యాపీ ఉంది. అండ్ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పుకోవచ్చు. వీఆర్ వెరీ హ్యాపీ. మేము ఫ్యాన్స్ ఒకటే చెప్తామండి, మాకు ఆయన స్క్రీన్ మీద చూసి ఆయన లైఫ్ జర్నీ చూడడం దట్ ఈస్ ఇంపార్టెంట్. మాకు అది చాలు మా లైఫ్కి. సో అందులో ఇంకా అంటే మూవీ బాగుందా లేదా అది మాకు అవసరం లేదు కదా. మాకు ఆయన స్లో నరేషన్ అంటే లైక్ ఆయన లైఫ్ స్టోరీ అంతా చెప్పాలి కదండి. అండ్ టు బీ కంటిన్యూడ్ అని కూడా ఉంది లాస్ట్లో. సో 100% ఉంది. ఆల్రెడీ చెప్పారు, జఫర్ జాక్సన్ గారు కూడా చెప్పారు ఆల్రెడీ. సో యా, ఆయన లైఫ్ జర్నీ అంతా ఇన్స్పైర్ చేస్తుంది కదా. సో అది ఒక మోటివేషన్ లాగా కూడా తీసుకోవచ్చు. బట్ డ్యాన్స్ లెవర్కి అయితే బెస్ట్.